A plus B is to B plus C plus C is to C plus A equal to 4 is to 5 is to 6 అయినా A is to B is to C నిష్పత్తి ఎంత అనొచ్చు అలా ఇవ్వచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు అని అంటే మనకి A is to B is to C కావాలి. ఇక్కడ అన్ని జతలుగా ఇచ్చాడు మనకు. సో రైట్, ఇప్పుడు ఇందులో ఎలా చేసుకోవచ్చు అంటే A ప్లస్ Bని మనం అక్కడ 4 అనకుండా దాన్ని ఏమనాలంటే A ప్లస్ Bని మనము 4xగా తీసుకోవాలి. నెంబర్స్ ఎప్పుడైనా కూడా రేషియో నుంచి మనం ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ 4 అనకూడదు, 4x అట్లా అనాలి. నెక్స్ట్ వచ్చేసి B ప్లస్ C ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు నెక్స్ట్ 5x అవుతుంది. నెక్స్ట్ C ప్లస్ A ఈక్వల్స్ టు 6x అవుతుంది అనమాట. సో ఇప్పుడు A ప్లస్ ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది మూడింటిని యాడ్ చేద్దాం మనం. A ప్లస్ B ఇది ఫస్ట్ది, సెకండ్ B ప్లస్ C ఇది సెకండ్ది, నెక్స్ట్ C ప్లస్ A ఇది థర్డ్ది. ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే ఇది 4x ప్లస్ 5x ప్లస్ 6x అనమాట. సో ఇది మనకు AB BC CA మొత్తం 6 ఉన్నారు. సో 6 వేరువేరుగా ఉన్నారా? లేరు. 2 Aలు ఉన్నాయి, 2 Aలు ఉన్నాయి, నెక్స్ట్ 2 Bలు ఉన్నాయి, 2 Bలు ఉన్నాయి, నెక్స్ట్ 2 Cలు ఉన్నాయి అన్నమాట, 2 Cలు ఉన్నాయి. 4x ప్లస్ 5x 9x ప్లస్ 6 అంటే 15x అది టోటల్. ఇందులో 2 కామన్ తీసుకోవచ్చు కదా మనము. ఈ 2 కామన్ తీసుకుందాం. A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 15x అనమాట. అప్పుడు A ప్లస్ B ప్లస్ C ఎంత అవుతుంది మనకు? ఈ 2 అటువైపు వెళ్తే 15x/2 అంటే ఎంత? 7.5x అనమాట, 7.5x. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే A is to B is to C అని అడిగాడు. సో ఇప్పుడు ABCల నుంచి BCని తీసేసామనుకోండి A వస్తాడు. నెక్స్ట్ ABCల నుంచి B రావాలంటే ACని తీసేస్తాం. అంటే ముగ్గురు డాష్ మీద ఉన్నారనుకోండి, ABC ముగ్గురు ఉంటే Aని సెలెక్ట్ చేయాలంటే BCని ఎలిమినేట్ చేస్తాం మనం. B కావాలంటే ACని ఎలిమినేట్ చేస్తాం, C కావాలంటే ABని ఎలిమినేట్ చేస్తాం. అలాగే సేమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇది నేను దగ్గరికి రాస్తున్నాను. A ప్లస్ B ప్లస్ C అన్నట్టు వాస్తవానికి ఇందులో నుంచి మనం BCని తీస్తే A వస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి ABC నుంచి ACని తీస్తే B వస్తాడు. నెక్స్ట్ ABC నుంచి ABని తీస్తే మనకు C వస్తాడు. సో రైట్, ఇది A is to B is to C లాగా. ఇప్పుడు ABC అంటే ఎంత వచ్చింది? 7.5, 7.5x మైనస్. సో BC వాల్యూ ఎంత ఉంది చూడండి మనకి ఇక్కడ. BC వచ్చేసి 5x. సో 5x తీసేస్తే ఇది 2.5x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 7.5x నుంచి AC ఎక్కడుంది? అక్కడ ఉంది. AC అన్నా C అన్న ఒకటే. 6xను తీసేద్దాం మనం. తీసేస్తే 1.5x అవుతుంది. నెక్స్ట్ 7.5x నుంచి ABని తీసేద్దాం. తీసేస్తే 4x పోతుంది. 4x పోతే 3.5x. ఇది రేషియో అనమాట. దీంట్లో కట్ చేయగలిగేటివి ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, ఇందులో కూడా x ఉందన్నమాట. సో రైట్, ఇప్పుడు ఈ డెసిమల్స్ అన్నిట్లలో ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 3 డెసిమల్స్ క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఏం మిగిలింది? 25, 15, 35 అంటే 5 ఇది 5 టైమ్స్, 5 ఇది 3 టైమ్స్, 5 ఇది 7 టైమ్స్. 5:7:3 5:3:7 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. 5:3:7 ఈజ్ ద ఆన్సర్. ప్రతిసారి ఇంత స్టోరీ చేయొద్దు, మనకు కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. మీరు డైరెక్ట్గా ఏం చేయాలి ఎప్పుడైనా కూడా 4 + 5 + 6 అంటే టోటల్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. 15 అనేది ఇందులో ఇద్దరు, ఇందులో ఇద్దరు, ఇందులో ఇద్దరు అంటే మొత్తం 6. మనకు కావాల్సి 6 ABCDEFలు కావు కదా, కాబట్టి అన్ని డబుల్ ఉన్నారు కాబట్టి దాన్ని ఆఫ్ చేస్తే ABC వస్తారనేది మీకు స్ట్రైక్ అవ్వాలి. సో మనం ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా ABC ఈక్వల్ టు ఏం చేయొచ్చు అంటే ఇది 4 + 5 + 6 15 కదా, 15/2 చేస్తే మనకు 7.5 అనమాట. 7.5. ఇప్పుడు ఇందులో A కావాలంటే 7.5 నుంచి A కావాలంటే BCని తీసేయాలి. BC వాల్యూ ఏది? సెంటర్ అనమాట. ఇది BC వాల్యూ అంటే 5ని తీసేస్తాం. తీసేస్తే ఎవరు వస్తున్నారు ఇక్కడ? 2.5 వస్తుంది. నెక్స్ట్ ABC నుంచి అంటే అగైన్ 7.5 నుంచి B కావాలంటే ACని తీసేద్దాం. AC అంటే ఎవరు వస్తున్నారు ఇక్కడ? 6 వస్తుంది. ఈ 6ని తీసేద్దాం. సో 1.5. నెక్స్ట్ వచ్చేసి C కావాలన్నాడు. C కావాలన్నప్పుడు ఎవరిని తీసేయాలి మనము? ABని తీసేయాలి. AB ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? 4 ఉంది. 4 తీసేస్తాం.
అప్పుడు ఎంత అవుతుంది? ఇది 3.5. ఇక్కడ డెసిమల్ ఇక్కడ డెసిమల్ ఇక్కడ డెసిమల్ క్యాన్సిల్ చేస్తే 5 ఇది 5 టైమ్స్, 5 ఇది 3 టైమ్స్, 5 ఇది 7 టైమ్స్, 5:3:7 వచ్చిందా లేదా?